పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పోలీసులపై చిందులు వేశారు. మీ సంగతి చూస్తా, లేదంటే నా పేరు మార్చుకుంటా అంటూ ఫైర్ అయ్యారు. కాడ్లాపూర్ భూబాధితుల ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులపై మహేష్ రెడ్డి విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నుండి పరిగి వస్తున్న మహేష్ రెడ్డిని రంగాపూర్ వద్ద అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా సహనం కోల్పోయారు. తమాషాలు చేస్తున్నారా, నకరాలైనాయా అంటూ పోలీసులపై చిందులు తొక్కారు. నకరాలు చేయొద్దు భరత్. నేను సీరియస్ చెప్తున్నా. నేను నా ఇంటికి వద్దునా, నేను నా ఇంటికి వద్దా, నా ఇంటికి వద్దా తమాషా చేస్తావు. ఏం చేస్తావు, ఏం చేస్తావు అంటున్నా, ఏం చేస్తావు చెప్పు. ఎందుకు ఏం చెప్పు, ఏంటా చెప్పు, ఏం చెప్పు, ఏంటి చెప్పు, ఏంటి నా ఇంటికి నన్ను వద్దా పన్నాడు మళ్ళా ఎక్కువ కారు చెప్పు. మీ సంగతి నేను తర్వాత చూస్తా, ఇప్పుడు కాదు. మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు, అర్థమైందా? అంటే ఏం చేద్దాం మీరు రోడ్డు మీద అందరు సినిమా చూపిస్తున్నావా? ఎవరికి సినిమా లేదు సార్. మీరు సైలెంట్ ఉంటే మేము అందరం ప్రొసీజర్ వెళ్ళిపోవచ్చు. అనవసరంగా దీనికి ఇష్యూ ఏం ఇష్యూ అని చెప్పు. ఇప్పుడు నేను నా ఇంటికి పోద్దా? ఇంటికి మేమే దింపుతాం. ఎక్కువ నా బండ్లు ఎక్కువ, లేదా నీ బండ్లు ఎక్కాలనా, నీ బండ్లు ఎక్కాలనా మాట్లాడతాం. మీ డిఎస్పీ తో ఎస్పీ తో మాట్లాడతాం. నేనేమన్నా క్రిమినల్ నా? ఏం దొంగతనం చేసిందా? ఏం చేసినా నీకు బండ్లు ఎక్కుమంటున్నావు? నకరాలు లేకపోతే చూస్తున్నా కొద్ది ఊక్కున్నా కొద్ది ఎక్కువైపోతుంది. ఏమి ఇంత రాజకీయమేనా మీది? 40 ఏళ్ళ నుంచి చూడలే ఇంత రాజకీయం చేస్తారు మీరు. సుక్కలు చూపిస్తారు. మీ సంగతి గ్యారంటీ చూసుకోండి. మీరు గ్యారంటీ చూడండి మీది. నేను లేకపోతే నా పేరు ఇంకోటి పెట్టాలి. ఏం నేను ఇంటికి వద్దా? మేడం 100 మంది ఉన్నారా? నా ఇంటికి నేను పోవద్దా? వెళ్తారు సార్, మేమే దింపుతాం. ఒక కొంచెం ఇష్యూ ఉంది. ఇష్యూ ఉండడం వల్ల ఏడికి నా ఇంటికాడనా? మరి ఏడుంది ప్రాబ్లం?